నమస్కారం అండి. నేను మీ కర్రోత్ వాసు. ఈరోజు చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా భోగపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రానే వచ్చాం. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది సుమారుగా 2300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనికి బడ్జెట్ 4500 కోట్ల బడ్జెట్తో మెగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అయితే విచ్చేయిచున్నారు. ది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల సమక్షంలో మన నరేంద్ర మోదీ గారు అయితే ప్రారంభించనున్నారు. ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే, ఓ ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే, ఓయాలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది ఒక పెద్ద పండగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దశాబ్దాల నిరీక్షణ, అలాగే ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆశ, ఆకాంక్ష, ఆత్మగౌరవం అని చెప్పుకోవచ్చు. ఎర్ర బస్సు కూడా రాని ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ను తెప్పించినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈరోజు ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశం. రాబోడు మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేదు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 2 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వాలైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఎయిర్పోర్ట్ని మీరు చూసుకున్నట్టయితే దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇక రానున్న రోజుల్లో ఇంకా డెవలప్ అయ్యే దిశగా కూడా మన ఈ యొక్క ఉత్తరాంధ్ర అనేది తయారవుతుంది. ఎందుకంటే ఆనందపురంలో మీరు చూసుకున్నట్టయితే డేటా సెంటర్, అలాగే విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. వీటన్నిటినీ కనెక్ట్ చేసే విధంగా మన బీచ్ రోడ్లో కారిడార్ అనేది నిర్మించబోతుంది మన కూటమి ప్రభుత్వం. అలాగే ముందు రోజుల్లో చూసుకున్నట్టయితే ఈ ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు, అలాగే ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాలు కూడా ఒక ఎయిర్ హబ్గా తయారవబోతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరింత డెవలప్మెంట్ని చూపిస్తూ మరింత ముందుకు సాగుతుందని మన కూటమి ప్రభుత్వం హామీ అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ లోన చూసుకున్నట్టయితే మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం తాలూకా సంస్కృతులు, సాంప్రదాయాలు కళ్ళకి కట్టినట్టుగా ఆ విజువల్స్ అనేవి లోపల ఇంటీరియర్ వర్క్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. జిఎంఆర్ సంస్థ కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకొని బయట ఇతర రాష్ట్రాల్లోని, దేశాల్లోని లేని విధంగా ఇక్కడైతే అల్లూరి సీతారామరాజు గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోన అయితే ఇంటీరియర్ వర్క్స్, అలాగే బయట కూడా రన్వేస్ అత్యాధునిక టెక్నాలజీతో ప్యాసింజర్స్కి అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సౌకర్యవంతంగా కన్స్ట్రక్ట్ చేయబడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్టయితే ఒక ఉత్తరాంధ్రే కాకుండా దక్షిణాంధ్రలో కూడా అమరావతి డెవలప్మెంట్తో చాలా ముందుకు కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతిని కూడా అక్కడి చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాలు కూడా వెనకబడి ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది నెక్స్ట్ ఐటీ సెంటర్స్, డేటా సెంటర్, ఇంకా ఎన్నో రానున్న రోజుల్లో అయితే మరిన్ని
కంపెనీస్ అలాగే పెట్టుబడులు అయితే ఈ ఉత్తరాంధ్రకి రాబోతున్నాయి. మనం చూసుకున్నట్టయితే ఈరోజు మొత్తం ఎయిర్పోర్ట్ అనేది విస్తీర్ణంలో చూసుకోవచ్చు. చాలా కంపెనీస్, చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి వచ్చాయి. అలాగే ఇక్కడి ల్యాండ్ రేట్స్ కూడా చాలా వాల్యుబుల్గా మారిపోయాయి. ఒకప్పుడు ఎందుకు పనికిరానటువంటి ఈ ల్యాండ్స్ ఈరోజు చూసుకుంటే చాలా చాలా అంటే చాలా ఎక్కువ ధర అనేది పలుకుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ భూమి ల్యాండ్ సేకరణలో చిన్న చిన్న అవకతవకలు ఉన్నా దానికి రైతులకు మంచి గిట్టుబాటు ధర అందించి ప్రభుత్వాలు అయితే మొత్తం అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూసి మంచి ధర అయితే వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ రైతులు మాత్రం కేవలం వాళ్ళ భూమినే ఇవ్వడమే కాదు, రానున్న తరాలకి మెరుగైన సమాజం అలాగే డెవలప్మెంట్ దిశగా తయారు చేసి ఒక వాల్యుబుల్ ఒక బంగారు గనినైతే సమర్పించారని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లాలో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు విజువల్టీ అయితే చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇదేంటంటే ఏరియల్ వ్యూ అనేసి చెప్పుకోవచ్చు. చూసారు కదా, టోటల్ అరౌండ్ 2300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అయితే మీకు బహు సుందరంగా చాలా చక్కగా అయితే ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఈ మన ముందు ఉన్నటువంటి ప్లాంట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క డిజైన్ అయితే రూపొందించడం జరిగింది. ఇదైతే చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ ఈ విజువల్టీ అయితే మీరు చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇది మీరు చూసుకున్నట్టయితే ఇది మెయిన్ రన్వే. ఇది నెక్స్ట్ అది ఎయిర్పోర్ట్ టెర్మినల్స్. నెక్స్ట్ అటువైపు ఇంకా సో అండ్ సో సమ్ అపార్ట్మెంట్స్ ఇంకా మెనీ మోర్ చాలా ఇవి ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే విజువల్టీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా వీలైతే ఒకసారి విజిట్ కూడా చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది సన్ రైజ్ రిసార్ట్ తాలూకా ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి విజువాలిటీ చూసుకున్నట్టయితే చాలా చక్కగా కనిపిస్తుంది.